హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు పర్సనల్ లోన్ గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కషన్ చేద్దాము. చాలామందికి కూడా పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా, నాకు వచ్చే శాలరీకి పర్సనల్ లోన్ వస్తుందా రాదా, ఏమేమి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కావాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎలా పొందాలనేది ఎవరికి కూడా ఇప్పటివరకు సరైన అవగాహన అనేది లేదు. కొంతమందికి ఉంది, అందరి గురించి నేను చెప్పటం లేదు. ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో మీకు ఇష్టం ఉన్నా చూడండి, లేకున్నా లేదు. ఎందుకంటే నేను చెప్పేది ఎవరికంటే బేసిక్ నాలెడ్జ్ కోసం, అవేర్నెస్ కోసం, అదేవిధంగా సేమ్ టైం పర్సనల్లోని ప్రాసెస్ చేయించుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ రోజుల్లో చాలామందికి కూడా తెలియని విషయం ఏంటంటే పర్సనల్ లోన్ ఎక్కడ ఇస్తారు, ఎలా పొందాలి, ఏ బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయి, బ్యాంక్స్లో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎవరి త్రూ మనం వెళ్ళి పర్సనల్ లోన్ తీసుకోవాలి అనేది తెలియదు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఈ యొక్క వీడియోలో పర్సనల్ లోన్ బేసిక్ విషయాలు చెప్తాను, వినండి. మీకు శాలరీ ఒక 12,000 ఎబో నెట్ శాలరీ ఉంటే సరిపోతుంది, పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. కొంతమంది బ్యాంక్ నామ్స్ ప్రకారం బ్యాంకులో ఇచ్చే పర్సనల్ లోన్లో ఎట్లా ఉంటుందంటే క్యాట్ ఏ, క్యాట్ బి, ఈ సిగ్మెంట్లు అనేటివి ఉంటాయి. వాళ్ళకి వాళ్ళ శాలరీని బట్టి వాళ్ళ సిగ్మెంట్లు, వాళ్ళ కేటగిరీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. మినిమం శాలరీ పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే 20,000 ఎబో ఉండాలి బ్యాంక్స్లలో. కానీ కేవలం బ్యాంక్స్ మాత్రమే లేవు, ఎన్బిఎఫ్సీలు కూడా ఉన్నాయి. చాలా ఎన్బిఎఫ్సీలు 12,000 ఎబో నెట్ శాలరీ ఉంటే సరిపోతుంది, లోన్స్ ఇస్తారు. అంత మాత్రమే కాదు, పిఎఫ్ అనేది ఖచ్చితంగా కట్ కావాలి మీ యొక్క శాలరీలో. పిఎఫ్ కట్ అయితేనే అది శాలరీ ప్రొఫైల్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ శాలరీ 12,000 మొదలుకొని నెట్ శాలరీ ఆఫ్టర్ పిఎఫ్ కట్టింగ్ నెట్ శాలరీ 12,000 మొదలుకొని ఎంత ఉన్నా కానీ ఇంకా మీరు ఎలిజిబులే. 12,000 బిలో ఉంటే మీకు పర్సనల్ లోన్ అనేది రాదు. మేబీ ఒకవేళ యాప్ లోన్స్ వస్తే రావచ్చు మీకు, కానీ పర్సనల్ లోన్ అయితే రాదు. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే ఏజ్ వచ్చేసి మినిమం 21 ఇయర్స్ ఉండాలి పర్సనల్ లోన్కి. 21 ఇయర్స్ నుండి ఎబో ఎంత ఉన్నా పర్లేదు. 60 అంటే పెన్షనర్స్కి కూడా కొన్ని బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి, ఈ విషయం తెలుసా. 35,000 పెన్షనర్కి కూడా, అంటే ఎబో 35,000 పెన్షన్ ఉంటే మీకు కూడా పర్సనల్ లోన్ అనేది వస్తుంది. అప్ టు 10 lakhs వరకు కూడా వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు విషయంలోకి వచ్చినట్లయితే పర్సనల్ లోన్కి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి కేవైసీ డాక్యుమెంట్స్. ఇట్ మీన్స్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, బేసిక్ డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు 3 months పే స్లిప్స్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్. ఒకవేళ మీరు 3 months పే స్లిప్సే ఉన్నాయి, 3 months మీరు జాబ్లో ఉన్నారు, ఓకే, అట్లయినా మీకు పర్సనల్ లోన్ వస్తుంది. లేకపోతే ప్రీవియస్గా వేరే కంపెనీలో చేసారు, రీసెంట్గా ఈ కంపెనీలోకి వచ్చారు, ఈ రీసెంట్గా వచ్చిన కంపెనీలో 1 month పే స్లిప్ ఉన్నా సరిపోతాయి. కాకపోతే జాబ్ అనేది స్టెబిలిటీ ఉందా లేదా అని చూస్తాం 1 yearలో. ఓకే ఫ్రెండ్స్, పర్సనల్ లోన్ ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు మనకు పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేసేవి ఏంటంటే బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్, అదేవిధంగా ఎన్బిఎఫ్సీలు 2 కూడా మనకు పర్సనల్ లోన్ ఇస్తాయి. మీ ప్రొఫైల్ ఎందులో సూట్ అవుతుందో అందులో మీకు ప్రాసెస్ చేయడం జరుగుతుంది. పర్సనల్ లోన్ కావాలనుకున్న వారు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి.